మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పూరి గుడిసెల్లోని పేదలందరికీ ఇల్లు కేటాయించాలని పేర్కొంది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని పేద మధ్యతరగతి ప్రజలకు అపార్ట్మెంట్లు నిర్మించేందుకు ఆమోదముద్ర వేసింది. కొన్నేళ్లుగా చర్చనీయాంశంగా ఉన్న విద్యుత్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ RDS పథకంలో చేర్చాలని నిర్ణయించింది. గోదావరి పుష్కరాలకి 1000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 587 కోట్లు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. పూరి గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని తీర్మానించింది. జూన్ 1 నుంచి ఇందిరమ్మ పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2.5 లక్షల ఇళ్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2000 చొప్పున కేటాయించాలని అనుమతించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి దాదాపు 1,00,000 గృహప్రవేశాలు జరగాలని నిర్ణయించింది. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం 1,00,000 ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తీర్మానించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో నిలిచిపోయిన ఇళ్లు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొటారిలో కొలాం ఆదివాసులకు ప్రభుత్వం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లని జూన్ 1న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లిచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా రెండో విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా ఎలకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎన్ని పూరిళ్లు ఉన్నాయన్నది మా దగ్గర లిస్ట్ ఉంది. ఆ లిస్టు ప్రకారం ఆ పూరిళ్లని తప్పకుండా ఈ సెకండ్ ఫేజ్ లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాటిని ఇల్లు కట్టాలన్నది కూడా కేబినెట్ లో సూచనలు ఇవ్వటం జరిగింది. విద్యుత్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ RDS పథకంలో చేరాలని మంత్రివర్గం నిర్ణయించింది. RDS పథకంపై గత బీఆర్ఎస్ హయాంలోనే త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. విద్యుత్ రంగానికి పరిశ్రమలు, గృహాలు, రైతులకు మేలు చేసే ఆ పథకంతో అన్ని రాష్ట్రాలు చేరాయని, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ పథకం అమలుకు నిర్ణయించారు. DCMS-లను మార్క్ఫెడ్ లో విలీనం సహా తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ను హకాలో విలీనానికి ఆమోదముద్ర వేసింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం 587 కోట్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. అదే రకంగా కోఆపరేటివ్ సెక్టార్ లోని DCMS-లని తెలంగాణ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ని ఆకాలో విలీనం చేయాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2027 జూన్ 26వ తారీఖు నుంచి గోదావరి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ పుష్కరాల కోసం 1000 కోట్లకి నిధులు శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఏదైతే పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టు ని మిగిలిన లాస్ట్ లో ఉన్న లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయాలి అని ఫస్ట్ ఫేజ్ లో యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. దానికి సంబంధించి 587 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్ కోసము రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. 2030 నాటికి 5 ప్రపంచ శ్రేణి లైఫ్ సైన్సెస్ కేంద్రాల్లో ఒకటిగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆ విధానాన్ని లాంఛనంగా ఆవిష్కరించినట్లు తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని మారుస్తామన్నారు. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్ హెల్త్, గ్లోబల్ ఇన్నోవేషన్ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు రాష్ట్రానికి రావడానికి ఆ విధానం ఉపయోగపడుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్బులుగా ఒకటిగా తెలంగాణ ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించి 2026 to 30 సంబంధించిన పాలసీని దావోస్ లో లాంఛనంగా దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ పాలసీకి సంబంధించిన దాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఈ పాలసీ ద్వారా వచ్చే 5 సంవత్సరాలలో 5 లక్షల మందికి ఉద్యోగాలు రావటమే కాకుండా తెలంగాణ రాష్ట్రం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి పెట్టుబడిగా
తెలంగాణకి రావడానికి బ్రైట్ ఛాన్సెస్ ఉన్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధరలోని నూతన డిగ్రీ కళాశాలకు 20 రెగ్యులర్ టీచింగ్, 6 నాన్ టీచింగ్ పోస్టులు, పొరుగు సేవల కింద మరో 3 పోస్టుల మంజూరికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టులు మంజూరు చేసింది. అసోం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెలిదిలో 4 ఎకరాలు, చొప్పదండి మండలం రూక్మాపూర్లో 5 ఎకరాలు, గన్నేరువరంలో 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.